పేరు ఉన్నా పేరు లేకున్నా టెక్నీషియన్స్ అందరూ కలిసి కట్టుగా ఈ హనుమాన్ సినిమాని పట్టుకొని ఈ ఆయుధాన్ని పట్టుకొని బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసి ఈరోజు ఈ రిజల్ట్ సంపాదించున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఇందులో నేను పూలమ్మ పిల్ల అన్న పాట రాశాను. దానికి మా మిత్రుడు హరి గౌర స్వరపరిచాడు. అట్లాగే హరి గౌర బీజిఎం కూడా ఎంతో పేరు తెచ్చింది, సినిమాకి చాలా ఉపయోగపడింది. నేషన్ వాన్స్ టు నో అండి, నా పాట ఎప్పుడు రిలీజ్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే సినిమాలో డైరెక్ట్గా పాట చూసి ఆ తర్వాత చాలామంది ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగడం, ఈ పాట ఖచ్చితంగా కాసర్ల శ్యామయ్య రాసింటాడు అని చెప్పి నా రైటింగ్ శైలిని కూడా పట్టుకొని నన్ను అభినందించిన మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తేజ గారు, మీ కష్టం ఫలించింది. ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ని ఎంత ఆదరిస్తున్నారో మీకు కూడా అంత ఆదరణ లభించింది. చాలా సంతోషంగా ఉంది. శ్రీరామ్ గారికి, వరలక్ష్మి గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అప్పుడెప్పుడో విన్నాము రామారావు గారి కాలంలో థియేటర్లు దేవాలయాలు అయినాయి. ఈరోజు థియేటర్లన్నీ దేవాలయాలు అయ్యాయి. అంత ఆ విజయం సాధించాము. హనుమాన్ ఇంకా ఆదరిస్తున్నారు. చూడండి, వారు ఖచ్చితంగా చూడండి. మన హనుమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగతా టెక్నీషియన్స్ అందీప్ దేవ్కి, సౌరభ్కి, సింహాకి కూడా కంగ్రాచులేషన్స్. పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల గుండెను ఇల్లా కండగా ఇల్లా పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మె పిల్ల. సార్ తొందరగా రిలీజ్ చేయండి సార్. థ్యాంక్ యూ. మీకు ఆడియన్స్ పల్స్ ఎంత బాగా తెలుసు. శాస్త్ర సంపత్కరీయం సంసారవేదం విపుల సులలితం నిత్యతత్వస్వరూపం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫర్ వరల్డ్ వైడ్ అమేజింగ్ రిసెప్షన్ దట్ దిస్ ఫిలిం గాట్. నెక్స్ట్, మేము ఏదైతే ఆంజనేయ స్వామిని నమ్మి 3 సంవత్సరాలు నేను ప్రశాంత్ ఏదైతే ఐడియా అనుకున్నామో ఈరోజు అచీవ్ చేశామని అనుకుంటున్నాము. 100% అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. నెక్స్ట్, కమింగ్ టు అవర్ టీమ్, అమృత గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, అవర్ టెక్నీషియన్స్, ఎడిటర్ సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కృష్ణ సౌరవ్ గారు, అనుదీప్ గారు, గౌరహరి గారు, ఆల్ ద లిరిసిస్ట్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ బాయ్స్, ఎవ్రీవన్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవ్రీవన్ ఈ 3 years పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో వర్క్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ we got the result what everyone believed. Not it's just about me or my director, my hero or my artist or anyone, but ప్రతి ఈవెన్ ఏ ప్రొడక్షన్ బాయ్, స్పాట్లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని నమ్మి ఏదైతే చేశారో ఈరోజు ఆడియన్స్ ప్రూవ్ చేశారు. సో నెక్స్ట్, కమింగ్ టు తేజ, ఎవ్రీవన్ సెడ్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు వై తేజ వై తేజ వై తేజ అనే క్వశ్చన్ ఇట్ గాట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఐ థింక్ ఈరోజు ప్రూవ్ చేసింది అనుకుంటా, వై తేజ అండ్ వై ఓన్లీ తేజ ఫర్ దిస్ మూవీ. సో నేను అంతకంటే ఇంకేం చెప్పలేను నా హీరో గురించి. వాట్ ఎవర్ ఆయన డెడికేషన్ కానీ 3 years ఆయన పెట్టింది కానీ ఎవ్రీథింగ్, తేజ లేకపోతే ఈ మూవీ లేదు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ మై హీరో. సో కమింగ్ టు అవర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి పవర్ ఆయనకు తెలియదు అన్నట్టు, ఐ థింక్ ప్రశాంత్ కిషోర్ ఆయనకు తెలియదు. ఐ ఫీల్ దిస్ ఈజ్ 1% వర్క్ ఆఫ్ ప్రశాంత్. సో మోర్ 99% టు కమ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అది ఇంకా అచీవ్ చేస్తారని అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ లాట్ టు డూ, ఇంకా వర్క్ చేయాలి. సో 100% మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాం. సో అండ్ ఆయన విజన్ని ట్రిగ్గర్ చేయడానికి ఫస్ట్ పర్సన్ నేను అవ్వడము ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 100% ప్రశాంత్తో మాట్లాడుతున్న ఎవ్రీ టైం డిస్కషన్లో, సార్ మీరు డైరెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు, నేను ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఎనీ డైరెక్టర్ ఏదైనా సీన్ రాసుకుంటే ఖచ్చితంగా ఇది షూట్ చేయాలని అనుకుంటారు, మీరేమో అన్నీ
రాసిన ప్రతిదీ బాగుంది, షూట్ చేయమంటారు. నేనేమో లేదు సార్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్దాం అలా కాదు అన్నప్పుడు. బట్ ఐ వాజ్ ద వన్ హూ పుష్డ్ హిమ్. సార్ మీ విజన్కి బౌండరీస్ లేవు, ఖచ్చితంగా అది ప్రూవ్ అవుతుంది అనడానికి ఈరోజు ఐ థింక్ ఆడియన్స్ ప్రూవ్ చేశారనుకుంటున్నాను. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ జెట్టి గారు. ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అంటే ప్రతి డిపార్ట్మెంట్, ఇట్స్ నాట్ ఏ లైన్ ప్రొడ్యూసింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ సూపర్వైజింగ్ కావచ్చు, అండ్ వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి, అడ్మిన్ వర్క్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హీ టుక్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ వెంకట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్నేహ. ఐ మీన్ ప్రశాంత్ ఒక సీన్ రాసినప్పుడు దాన్ని ఒక ఎడ్జ్ ఇస్తున్నారు తను ఎవ్రీ టైం. ఐ నో వాట్ ఆర్ దోస్ చిన్న చిన్న షార్ట్స్. అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అని హీరో అన్నప్పుడు వెనకాల హనుమంతుడి షార్ట్ రావడం కానీ, ఇలాంటి చాలా ఎలివేషన్స్ స్నేహ గారు చెప్పారు. సో ఐ థింక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ హోప్ వీ విల్ కంటిన్యూ దట్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్, శశి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ప్రాజెక్ట్ని బిలీవ్ చేసి. అందరికీ నమస్కారం. హనుమాన్ వాట్ డు వి సే, ఆ జర్నీ చూస్తే నిజంగానే యాక్చువల్గా సినిమా కథ మీ ఇద్దరు కథ ఒకటి. అంటే అండర్ డాగ్స్ నిజంగానే గెలిచారు. సో దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ టు యూ గైస్. సో ఐ థింక్ నిజంగానే ఒక హనుమాన్ ఎలా హనుమంతు ఉన్నాడు, ఇక్కడ వచ్చి ఒక తేజ ఉన్నాడు, ఒక ప్రశాంత్ ఉన్నాడు. అండ్ ఐ థింక్ దట్ జస్ట్ గాట్ యూ గైస్ టు ద బ్రిలియన్స్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు ఒక 5 minutes కావాలి, ఎందుకంటే ఇంటికి ముందున ఒక ఈవెంట్స్ అంతా మేము సినిమాని ప్రమోట్ చేసాము. అఫ్ కోర్స్ నాకు బిర్యానీ ఇచ్చారు కదా తర్వాత 6 minutes. బట్ ఈ స్టేజ్లో వచ్చి ఐ వాంట్ టు థ్యాంక్ యూ బంచ్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మేనేజర్ ప్రవీణ్ డానియల్. ఆయనే ఈ సినిమా తీసుకొచ్చింది ఫస్ట్ నాకు. అండ్ ఇఫ్ హీ వాజంట్ దేర్ అండ్ ఇఫ్ హీ డిడ్ంట్ పుష్ మీ టు డూ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ డన్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ప్రవీణ్. ఈ లుక్ కోసం చాలా మంది పనిచేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ప్రశాంత్ ఆల్రెడీ హ్యాడ్ ఒక విజన్, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది వచ్చి నా రైట్ హ్యాండ్ రమేష్ గారు. ఆయన లేదంటే ఈ లుక్ వచ్చలేదు. నా హెయిర్ స్టైల్ శ్రీధర్, నా 2 అసిస్టెంట్ సోనీ, ప్రభు, మీ నలుగురు ఉన్నారు నా టీంలో. అండ్ నెక్స్ట్ స్టెప్ రావాలంటే శివ గారు, మీ జమ్మ ఎక్కడైనా. వీళ్ళిద్దరు కాకుండా ఈ సినిమాలే జరగలేదు. అంటే శివ గారు ప్రతి షాట్ పెట్టింది. అండ్ శివ సార్ మీ ఆల్రెడీ వర్క్ అనదర్ ఫిల్మ్ ఆల్సో బ్యాక్ టు బ్యాక్ ఆఫ్టర్ హనుమాన్. అండ్ నిజంగానే సార్ థ్యాంక్ యూ సో మచ్ ద వే యూ షోన్ అస్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ వచ్చి అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మొత్తం గూస్ బంప్స్ వచ్చేసింది. అండ్ అది మీ వల్ల, ఐ మీన్ ఇఫ్ యూ నాట్ దేర్, ఇఫ్ యూ నాట్ బ్రింగ్ దిస్ మార్వెలస్ సినిమాటిక్ యూనివర్స్ alive, I don't think I know what would have happened. Producers, Miss Chaitanya and Niranjan sir, thank you for believing in these 2 wonderful underdog boys who have, I can't call them underdog anymore, I think they've proved their stance. And I think ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరికితే వాళ్ళ విజన్ ఒక రియాలిటీగా జరుగుతుంది. అండ్ ఐ థింక్ దాని విధంగా వచ్చి ఒక కంటెంట్ దొరుకుతుంది, మంచి కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి ఒక సక్సెస్ వచ్చి చూసేకి ఒక అవకాశం ఇస్తున్నారు, దానికోసం థ్యాంక్ యూ. ఈ సినిమాలో వచ్చి చాలా మంది వచ్చి మన ఫేస్ మాత్రమే చూస్తున్నారు, బట్ ఐ థింక్ ఈ సినిమా బిహైండ్ వచ్చి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ప్రతి లైట్ మ్యాన్, ప్రతి టెక్నీషియన్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఈవెన్ వీ హ్యావ్ నాట్ సీన్ అండ్ యూ నో హావ్ డన్ సో మచ్ వర్క్. సో ఫర్ దెమ్ కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఇది పెద్ద సక్సెస్, బికాస్ మీకు లేకుండా ఈ సినిమా కూడా వచ్చలేదు. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మైత్రి ఈస్ బికమ్ లైక్ హోమ్ ఓన్లీ నౌ, బికాస్ లాస్ట్ సంక్రాంతికి వీరసింహ రెడ్డి వచ్చింది, ఈ సంక్రాంతికి ఇప్పుడు హనుమాన్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ to be a part of all these films every Sankranti. Thank you. I consider it a blessing. And lastly, I think I've covered everybody, all the musicians and the music directors. Thank you. Into elevation ichinaru chala bagundi. And thank you mainly to my Telugu ప్రేక్షకులు అందరికీ, because ఇంత మీరు ప్రేమ ఇచ్చినారు నా కోసం. అండ్ ఇంకా నేను దీనికంటే బెటర్గా ఐ కీప్ ట్రై అండ్ ఎంటర్టైనింగ్ యూ. 6 minutes దగ్గర ఉంది, అయిపోయింది. థ్యాంక్ యూ అందరికీ, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా హనుమాన్ టీం మీద ఏదో ఒక సైట్ పెడితే ఒక్కొక్కరికి టెక్నికల్ పడిపోతాయి. అమ్మ బాబోయ్. So proud to be standing here, part of Hanuman movie. అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎక్కడ వెళ్తే అన్ని ఆడియన్స్తో అందరూ హనుమాన్ మీనాక్షి అంటున్నారు. I feel so happy because after so many years నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ అది ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అన్నప్పుడు
Prashant garu, I don't know how to thank you. Seriously, I'm so thankful. And thank you అన్నది producer గా చెప్పినట్టు it's a very small word, but I'm very proud and I feel so happy. అసలు నేను స్క్రిప్ట్ విన్నప్పుడు ఓకే ఐ వాజ్ లైక్ ఓకే ఇంత వస్తుంది అని ఇక్కడ చూస్తే 1000 times ఐ వాజ్ లైక్ వాట్ am I seeing? ఎందుకంటే ఐ థింక్ మనం స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా ఫోన్ కట్ అయింది లాస్ట్ క్లైమాక్స్ లో లైక్ లిస్నింగ్ టు ఇట్ అండ్ సడన్ గా ఫోన్ కట్ అయింది ఐ థింక్ మై బ్యాటరీ వాజ్ లో అండ్ అగైన్ ఐ ట్రై టు కాల్ హిమ్ అండ్ ఆయన బిజీ అయ్యారు బట్ ఐ థింక్ ఇట్ వాజ్ ఓకే ఎందుకంటే నాకు అసలు మూవీ చూసినప్పుడు నాకు అప్పటిదాకా తెలీదు ఆ క్లైమాక్స్ లో హనుమంతుడు వస్తున్నారని అండ్ ఐ వాజ్ లైక్ యునో ఇన్ హ్యాపీ టియర్స్ బట్ ఐ డోంట్ నో యు ఆర్ సో మ్యాజికల్ ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ యూఆర్ లైక్ ఎన్ ఏంజల్ యూఆర్ లైక్ ఎ లార్డ్ రియల్లీ ఐ మీన్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు ఐ ఫీల్ సో ప్రౌడ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ వాజ్ సో ఎమోషనల్ మీ స్పీచ్ చెప్పినప్పుడు నాకు చాలా ఎమోషనల్గా అయింది ఎందుకంటే నాకు ఐ కెన్ అండర్స్టాండ్ అది ఎలా ఉంటుంది ఎందుకంటే 2.5 years to 3 years we have worked so hard to get this kind of a proud output అన్నప్పుడు నాకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ మీరు you've gone out of the way to help all of us to come for promotions కొచ్చిలో చెన్నైలో కానీ ఎక్కడైనా you came and supported us. Thank you so much. And Teja, like I said in teaser launch, you're gonna win hearts. You're winning all hearts across the states. So I feel so happy for you, and I'm so proud of you. Future lo you are gonna be one of the best actor. I really loved your job. Thank you. And also important, Shiva garu, DOP. You're so lucky, Andy. Naku ఫస్ట్ సాంగ్ అంత పెద్ద హిట్ ఇప్పుడు మూవీ అంత పెద్ద హిట్ అయింది ఐ ఫీల్ హ్యాపీ అండ్ యాక్చువల్లీ యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఈ మూవీ ఇచ్చినందుకు ఐ థింక్ కాల్ చేసి అడిగారు అనుకుంటా ఎలా అమ్మాయి అన్నప్పుడు మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు యాక్చువల్లీ అది చాలా ఇట్ ఎలా చెప్పాలి అంటే ఒక ఆర్టిస్ట్కి మంచి ఫీడ్బ్యాక్ రావడం చాలా కష్టం ఈ సినిమాలో మీరు ఇవ్వలేదంటే నేను ఇక్కడ ఉండలేను నా లైఫే మారిపోయింది ఇప్పుడు సీరియస్లీ థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మ్యూజిషియన్స్ అండ్ సీరియస్లీ ఇంత ఎలివేషన్ మూవీలో గూస్ బంప్స్ వచ్చింది అంటే ఐ రియలీ మీన్ ఇట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ ఇట్స్ సో గుడ్ సీరియస్లీ నాకు మై మామ్ అండ్ డాడ్ వాజ్ లైక్ ప్రేజింగ్ యూ ఆల్ సో అఫ్ కోర్స్ అవర్ ఆడియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు ఇంత అరుపులు థియేటర్లో మీతో పాటు నేను చూశాను ఐ ఫీల్ రియలీ హ్యాపీ సీరియస్లీ అంటే ఒక పెద్ద సినిమాకి ఎంత సెలబ్రేషన్ వస్తుంది బట్ మాలాగా ఒక యూనో ఒక చిన్న సినిమా నుంచి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినప్పుడు యు ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ సో మచ్ ఆఫ్ లవ్ సో వెరీ థ్యాంక్ఫుల్ అండ్ అందరికీ మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద సెలబ్రిటీస్ హూ సపోర్టెడ్ ఫస్ట్ నుంచి మా క్యారెక్టర్ రివీల్ చేయడం నుంచి ఇప్పుడు దాకా మూవీ చూసిన తర్వాత కూడా మీరందరూ ట్వీట్ కానీ యునో ఆర్ యునో గోయింగ్ అండ్ విషింగ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ సో లైక్ శివకార్తికేయన్ సార్ నుంచి అందరూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ యా ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరు చూడలేరు మూవీ ఇంకా చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ అయ్యో చూడని వాళ్ళు ఉన్నారంటే డౌటే మళ్ళీ చూడండి చూడాలి వెరీ హ్యాపీ ఫర్ యూ అమృత అయ్యర్ గారు యూ డిజర్వ్ ద హోల్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు ఆవిడ యాడ్ చేయాలి అంటే 5 నిమిషాలు అడిగి 4 నిమిషాల్లో ఫినిష్ చేసినప్పుడే అనుకున్నా ఏదో మర్చిపోయారని ఎస్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ద ఫిల్మ్ యాజ్ అంజమ్మ దాని గురించి మర్చిపోయి ఫస్ట్ అండ్ ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ అ పర్ఫెక్షనిస్ట్ యువర్ సిస్టర్ ఇస్ ఈవెన్ వర్స్ దెన్ యూ అంటే డబ్బింగ్ కోసం వెళ్తే స్నేహ వచ్చి లేదు ఇది లైట్గా మోడరేషన్ మార్చాలి ఇంకా ఒక మోడరేషన్ మార్చాలి అని చెప్పేసి షీ ఈజ్ ఈక్వల్లీ అ పర్ఫెక్షనిస్ట్ సో బోత్ ఆఫ్ యూ హ్యాట్స్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ డన్ అ ఫంటాస్టిక్ ఫిల్మ్ అండ్ ప్రశాంత్ ఐ థింక్ యువర్ జర్నీ ఇస్ జస్ట్ బిగినింగ్ యూ హ్యావ్ a long way to go and I wish you all the very best.
తేజ మన హీరో గారు హనుమంత్ you were such a cutie pie in the film. నిజంగానే I didn't tell you after I watched the film, but you really look really sweet. And రావకే సంవత్సరం నేను లవ్ చేశాను అంటే అక్కలాగానే, బట్ స్టిల్ I లవ్ చేశాను. But still it was so cute, and the romance between you two and Amrita was so nice. It was just brilliant, and I think Prashant has really brought out that cuteness in you two in that song, and really nice. I wish you all the very best. You're going to go places. Vijay garu చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి, మర్చిపోయాను మీ గురించి. And Venkat also, thank you so much Venkat. I think you've been modulating this entire thing, so thank you for that. You're much fun. Vinay is not here, ante mana villain లేదు ఇక్కడ. So Vinay గురించి మాట్లాడాలి. He's been a friend for a long time, and we had a lot of combination things. Thank you Vinay for being a fantastic co-star. Get up Chinu, fantastic performance. I really loved his performance. And kevarna marchinte sorry, fight master, thank you. And the coconut fight la bayana mante idichu, so thank you for that fight also. And andarki thank you. మొత్తం కవర్ చేసేసి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మా టీంకి, దీన్ని వేరే వేరే ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా మా మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారు, ఆయనకి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ఎన్నెన్నో చూసేసారు చిరంజీవి గారు, కానీ అది ఆయన కంటే మా ఫ్యాన్స్కి, ఆయన్ని ఇష్టపడే వాళ్ళకి మాకు ఆనందం ఎక్కువ. సో అది దాని గురించి చెప్తాం అనుకున్నాను. అండ్ ఇవాళ మీరు కంటిన్యూ చేసే ముందు హనుమాన్ గా మిమ్మల్ని మా అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి హనుమంతుడి బలవంత కొండంత బలంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ప్రశాంత్ వర్మ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. మీకు ఇవాళ ఏమి ఎమోషనల్ డైలాగులు సీన్లు ఏం లేవు, ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే 2 అయింది, మీకు వస్తుంది ఎమోషన్. ఇంకా నేను ఎక్కువసేపు ఏమైనా మాట్లాడితే. కానీ ప్రతిసారి ఈ ఈవెంట్స్లో, పెద్ద ఈవెంట్స్లో, వాటిల్లో మా వెనకాలండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. మేము ఇలా సినిమా తీసామన్నా, ఇలాంటి ఒక మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్నా, దాని వెనకాల ఒక 100 మంది ఉంటారండి. చీఫ్ టెక్నీషియన్స్ ఒక 15-20 మంది. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్గా చెప్పేస్తానండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి గురించి లాస్ట్కి వస్తాను. ఫస్ట్ మా డిఓపి శివగారు 2 ఏళ్ళు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయనే చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ నాగేంద్ర గారితో ఇది మా జర్నీ 2వ సినిమా. నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారని, ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ కాదు, అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు. మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు చాలా 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 కష్టపెట్టారండి నన్ను. బట్ ఫెంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేసాం. మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఎలా చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా కష్టపడి చేశారు నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ హరి గౌర, అనుదీప్ అండ్ సౌరభ్. హరి గౌర ఒక 2 సంవత్సరాల నుంచి ఒక రూమ్ లో కూర్చుని కొట్టి ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే నా కెరియర్ లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి. ఒక షాట్ పడితే దానికి ఆయన వేసిన బీజిఎంలు కానీ, ఎలివేషన్లు కానీ, ఇవాళ సినిమాలో ఇంత ఇంపాక్ట్ మీకు వస్తుంది అంటే దానికి హరి గౌర గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ లేరనుకుంటా అనుదీప్ గారు ఇచ్చిన పాట కూడా మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసిన సాంగ్. అంత కమర్షియల్ సాంగ్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ లో నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అనుదీప్. మా ఎడిటర్ సాయి గారు చూస్తున్నారు, చెప్తాను. ఎడిటర్ సాయి గారు, ఈ సినిమాకి సంబంధించి మాత్రం పర్టికులర్ గా ఎవ్వరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం, ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం ఎవరు చేయలేదండి. సరే ప్రశాంత్ గారు అంటే ఓకే, మొత్తం ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు.
నా బ్లడ్ స్వెట్ కూడా పెట్టించారు ఈ సినిమాలో. మేమిద్దరం చేసామంటే ఓకే, బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ మా సాయి గారు కానీ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి, వీళ్ళందరూ కలిస్తేనే మేము. సో ఇంత బలం మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. మా కో డైరెక్టర్ విజయ్ గారు డే 1 నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి. సో థ్యాంక్ యూ విజయ్ గారు. మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి, మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి, ఇక్కడే ఉన్నారు మా సివి గారు, సివి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా, మీరందరూ మా సినిమాల్ని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే. మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా. మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ఆర్టిస్ట్ వరువు గారు, ఎప్పుడైనా అందరూ అంటున్నారు సిస్టర్తో చేసిన సీన్లు, ఆ సెంటిమెంట్ సీన్లు అన్ని చాలా బాగా చేశారని అంటున్నారు. అవతల ఆర్టిస్ట్ నుంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ రెసిప్రొకేషన్ ఉంటేనే నేను చేయగలుగుతానండి. సో నాకు వచ్చే క్రెడిట్ అంతా వరువు గారిది, ఒకవేళ నేను బాగా చేశానని మీరు అనుకుంటే. సో వరువు గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు, ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయో తెలుసు. సంక్రాంతి సినిమాలు అంటేనే వరలక్ష్మి గారి సినిమాలుగా మారిన తరుణంలో అసలు యాక్చువల్లీ సంక్రాంతికి మేము వచ్చాము అనుకుంటున్నాము, లేకపోతే ప్రశాంత్ గారి హిట్ అనుకుంటున్నారు, హనుమంతుడి, ఇదంతా కాదండి, అది వరలక్ష్మి గారి హిట్. ఆవిడ 3వ సంక్రాంతిది. సో థ్యాంక్ యూ వరువు గారు. అండ్ అమృత, చాలా తక్కువ మంది అమ్మాయిలు ఫాస్ట్గా తెలుగు నేర్చుకుని తెలుగుకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారండి. వాళ్ళలో అమృత ఒకరు. ఏ ఒక్క రోజు ఒక చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా మొత్తం సినిమా అంతా షీ వాజ్ ఆల్వేస్ దేర్, షీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ అమృత. అండ్ వినయ్ రాయ్ గారు, తమిళ సినిమాల్లో అట్లా చూసాం, చిన్నప్పుడు వానా సినిమాలో చూసాం, మళ్ళీ ఈ సినిమాతో వినయ్ గారు ఒక ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఆయనకున్న పాజిటివ్ ఎనర్జీకి, ఆయనకున్న ఫ్రెండ్లీ నేచర్కి చాలా 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 సినిమాలు వినయ్ గారు చేస్తారు. అండ్ హీ విల్ బీ ఇన్ గ్రేట్ పొజిషన్. ఇవాళ ఇక్కడ రాలేదు, బట్ మా బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీను గారు, ఇక నేను అవసరం లేదు సార్, అవసరం లేదు అంటున్నాడు ఆయన రమ్మంటే. సో ఆయన గెటప్ సీను గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఆయన కూడా ఈ సినిమాని ఈ సినిమా వెనకాల ప్రతిరోజు నిలబడి చేశారు. మా సత్య ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా నవ్వుకున్నాం. సత్య వచ్చిన ప్రతిసారి థియేటర్లో వస్తున్న అప్లాజ్కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సత్య. థ్యాంక్ యూ సత్య. వెన్నెల కిషోర్ గారు, నా పర్సనల్ స్టాఫ్ అండి, నా వెనకాల ఉండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేసే వాళ్ళు నా మేనేజర్ అమర్. అహర్నిశలు, అర్ధరాత్రులు, అపరాత్రులు, ఎనీ టైం ఎవ్రీ టైం నా వెనకాల ఉన్నాడు అమర్. అండ్ మా మేకప్ శివ, నా హెయిర్ రామ్. ఇలాంటి ఒక లుక్ని క్రాక్ చేయడం అనేది సింపుల్ థింగ్ కాదండి. ఆ లుక్ని క్రాక్ చేసి దాన్ని 2.5 ఏళ్ళు మెయింటైన్ చేయడం అనేది అస్సలు సింపుల్ థింగ్ కాదు. చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్నాం 2.5 ఏళ్ళ నుంచి. సో రామ్కి అండ్ మా కాస్ట్యూమ్స్ దీన్ని ఇలాగా రావడానికి కారణమైన ముత్యాల గారికి. అండ్ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్ ఒక వరల్డ్ని క్రియేట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందండి. లంకా సంతోషి, తను కూడా ఇంకా వేరే ఏ సినిమాలు పెట్టుకోకుండా ఈ సినిమాకి ఫుల్ ఎఫర్ట్ అండ్ టైం ఇచ్చి ఈ సినిమా చేశారు. షీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. స్పెషల్ థ్యాంక్స్ టు లంకా సంతోషి. అండ్ ఇప్పుడు మా సినిమాకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ ఎక్కడ మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా చేసిన మా మనోజ్, #మనోజ్, ఎక్కడో దాక్కుని ఉంటాడు. మనోజ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మా వంశీ శేఖర్ గారు ఆల్వేస్ సినిమా వెనకాల ఉండి మీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు. వంశీ శేఖర్ గారు, ప్లీజ్ కమ్ సార్. రండి సార్, నేను వస్తా. రండి శేఖర్ గారు, వంశీ గారు. మనోజ్ ఎక్కడ ఉన్నారండి? పైకి రండి. శేఖర్ సకల దిశయ సంగ్రామ
ఈయన ఎప్పుడు రారండి, పర్టికులర్ గా ఈసారి పట్టుబట్టి పిలిపిద్దామని పిలుస్తున్నాను. సో థ్యాంక్ యూ శేఖర్ గారు. సినిమాకి ఆల్వేస్ ప్రశాంత్ గారికి ఒక సపోర్ట్ గా నిలబడిన స్నేహకి థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ద టీమ్. అండ్ ప్రశాంత్ ని పీస్ఫుల్ గా సినిమా చేయించిన సుకన్య గారికి, ఆవిడ అంత లిబర్టీ ఇవ్వబట్టే ఆయన అంత పీస్ఫుల్ గా 2 years ఈ సినిమా చేయగలిగారు. అండ్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ఈ సినిమా వెనకాల ఒక కొండలాగా నిలబడిపోయారు, ఒక ఆంజనేయ స్వామి శక్తిలా నిలబడిపోయారు. ఆయన నమ్మారు, భయంకరంగా నమ్మారు. ఎంత భయంకరంగా నమ్మారంటే కొన్నిసార్లు ఆయన నమ్మకం చూస్తే మాకు భయం వేసేది, అంత భయంకరంగా ఆయన నమ్మారు ఈ సినిమాని. ఇవాళ ఆయన కోసం ఈ సినిమా హిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే, ఈ రిలీజ్ని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి నిలబెట్టిన మా మైత్రి శశి గారికి, రవి గారికి, నవీన్ గారికి, ధీరజ్ అండ్ వంశీ వాళ్ళకి, మా సీడెడ్ శోభన్ గారికి, యుఎస్ లో చేసిన నిర్వాణ ఫిల్మ్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ అండి. గుర్తున్నంత వరకు చెప్పాను, నాకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ వరకు చెప్పాను. బట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్ గా మా డైరెక్టర్ ప్రశాంత్, ఇది గ్రాటిట్యూడ్ మీట్ అన్నాం కాబట్టి మా గ్రాటిట్యూడ్ అనేది నేను ప్రశాంత్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇద్దరికి ఉన్న రిలేషన్కి. మొన్న ఆల్రెడీ చాలా ఎక్కువ చెప్పాను. ఏది పూరి జగన్నాథ్, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు అదంతా చెప్పేసి కదా, అదంతా చెప్పేశాను ఆల్రెడీ. బట్ థ్యాంక్ యూ దేనికంటే, థ్యాంక్ యూ ఫర్ imagining something so big, thank you for dreaming something so big, thank you for standing by it, and thank you for creating Hanuman. Malli okkasari create chesi thank you for this. Final ga audience ki మీ అందరూ తోడై మీరు అందరూ నిలబడ్డారు కాబట్టే మేము ఉన్నాము, ఇవాళ ఇక్కడ నిలబడగలిగాము. మీ అందరి ఆదరణ, ఒక సినిమా నచ్చితే అది 10 మందికి చెప్పి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసిన మీ విధానం, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇట్టు కొట్టేసిన తర్వాత తొడగొట్టకూడదండి, నాకు తెలుసు, అది నాకు బాగా తెలుసు, అలాంటివి ఏం చేయలేదు. బట్ లేదు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కూడా ఇదే ఎఫర్ట్, మాకు మనసుకు నచ్చిన సినిమాలు ఇంత అంటే నాకు ఫస్ట్ డే షో అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎప్పుడైతే బాగుందన్నారో అక్కడితో అయిపోయిందండి. నాకు దీని నుంచి కట్ అయిపోయాను. ఇది ఇంత నెంబర్స్ చేస్తుంది, ఇది నాకు శశి గారు చెప్పారు, ధీరజ్ గారు చెప్పారు, యూఎస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, ఏదో 5 million చేస్తుంది అన్నారు. నాకు అవి నిజంగా అవి ఇవ్వట్లేదండి ఎక్సైట్మెంట్. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చింది అని ఏదైతే రోజు చెప్పారో అక్కడితో అయిపోయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆ రోజుతో నా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. మళ్ళీ అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా మా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు, ఇంతే కష్టపడి ఇంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాము. మీరందరి ఆశీస్సులు ఎప్పటికీ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. హనుమాన్ అనే సినిమా ఒక అద్భుతం, అది జరిగిపోయింది. అద్భుతం జరిగిన తర్వాత మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో నేను ఈ స్పీచ్ని ముగిస్తాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే మధ్యలో ప్రశాంత్ గారి దగ్గర మళ్ళీ మైక్ లాక్కుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం స్పీచ్ కూడా ఒక టీం వర్క్ లాగా జరిగిందండి. ఆ యూనివర్స్ లో హనుమాన్ ఎప్పుడైతే అవసరం పడతాడో ప్రపంచానికి, అంజనాద్రికి, మనుషులకి హనుమాన్ వస్తాడు. సూపర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ తేజ సజ్జా గారు. అండ్ నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన టైమింగ్ ఎంత ఇలా రావడానికి అన్ని క్రాఫ్ట్స్ లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి, ఒక నాకు యాక్టింగ్ చెప్పలేదు అది వేరే విషయం, బట్ మిగతా అన్ని క్రాఫ్ట్స్ లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి అంత కష్టపడి సినిమా చేశారు. ఏమీ ఆశించలేదండి, సినిమా గెలవాలి అని మాత్రమే చేశారు. ఈయన మాత్రమే కాదు, మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, ఆల్ అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ, జమ్మా కానీ మిగతా అసోసియేట్ డైరెక్టర్స్ కానీ అందరూ సినిమా గెలవాలని చేశారు. పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. హాలీవుడ్ స్టూడియోస్,
CG కంపెనీ. థ్యాంక్ యూ. ఎస్, మరి అందరికీ నమస్కారం అండి. ఇది గ్రాటిట్యూడ్ మీట్. సో లాస్ట్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు అలాంటి చాలా పెద్ద మనుషులు ఉండడంతో నేను చాలా మందికి థ్యాంక్ యూ చెప్పుకోలేకపోయాను. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ రోజే. తర్వాత సక్సెస్ మీట్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ మీట్ ఉంటుంది, ఆ రోజు చెప్తానులే అని చెప్పి. సో ఫస్ట్ నేను మా అమ్మగారికి మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా సరే నన్ను నమ్మి నన్ను ఇల్లు చేయి అని చెప్పి, సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే అంత ఈజీ కాదు ఏ పేరెంట్స్కి కూడా. సో నన్ను ఒప్పుకొని నన్ను ముందుకి ప్రోత్సహించి ఇన్ని రోజులు నా వెనకాల నుండి నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా వైఫ్ సుకన్య. సో తను నాకు చాలా ఎక్కువ అంటే లైక్ ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా టైం హ్యాడ్ టు స్పెండ్ ఆన్ ద సెట్స్ అనమాట. అంటే చాలా ట్రావెల్ చేస్తాము, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు కష్టపడ్డాము. సో ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసినందుకు హ్యావ్ టు థ్యాంక్ హర్. అండ్ దెన్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు. ఫస్ట్ వీళ్ళని నాకు పరిచయం చేసింది మా పేరు వంశీశేఖర్ గారు అండి. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. నాకు నేను జాంబిరెడ్డి తర్వాత ఎవరితో వర్క్ చేయాలి, ఏ ప్రొడ్యూసర్తో వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు మా పేరు వంశీశేఖర్ గారు మాకు నిరంజన్ రెడ్డి గారిని పరిచయం చేశారు. సో చాలా ప్యాషనేట్ పీపుల్, వీళ్ళతో మీరు వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు నేను ఫస్ట్ అంటే చాలా రోజులు అంటే నిరంజన్ గారు నన్ను ఎంత నమ్మారు, నేను ఆయన ఎంత నమ్మారు అని చెప్పాలి అంటే కనుక సినిమా సగం అయిపోయిందండి, 50% అయిపోయింది. నేను సినిమా 50% షూటింగ్ ఫినిష్ చేసేంత వరకు నాకు నిరంజన్ గారు ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు, ఆయన ఎలా ఉంటారని నిజంగానే తెలియదు, ఎప్పుడు చూడలేదు ఆయన. సో ఆయన నేను ఫోన్లో మాట్లాడేసుకున్నాము, ఇంత పెద్ద సినిమా స్టార్ట్ చేసాము. సో 50% సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఇండియా వచ్చినప్పుడు తెలిసింది. అప్పటి వరకు ఆయన వాట్సాప్లో కూడా డీపీ లేదు. నేను అడగలేదు ఎప్పుడు మీరు ఎలా ఉంటారు సార్ ఫేస్ చూపించండి అని చెప్పి. సో అంత నమ్మకంతో మేము ట్రావెల్ చేసాము. సో బ్లైండ్ బిలీఫ్ అంటారు కదా, ఇది లిటరల్లీ బ్లైండ్ బిలీఫ్ అనమాట. సో ఆయన కూడా నా మీద అంత నమ్మకంతో అక్కడి నుంచి ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడ వెంకట్ చూసుకునేవారు. సో ఆయన కూడా మమ్మల్ని అంత నమ్మి సినిమాలో ఏ ఒక్క రూపాయి కూడా, అంటే ఇప్పుడు మీకు తెలిసిందే డైరెక్టరే ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేస్తే ఎంత డబ్బులన్నా దొబ్బేయచ్చు. సో ఆ పాసిబిలిటీ ఉంది. బట్ ఎక్కడ కూడా మేము అలా కాకుండా ప్రతి రూపాయి సినిమా మీదకి తీసుకెళ్తున్నాం అని చెప్పి మమ్మల్ని నమ్మి మమ్మల్ని సపోర్ట్ చేసి నేను ఒక ఇంత సినిమా అనుకున్న దాన్ని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళాలి. అంటే నేను అంటూ ఉంటాను అనమాట, తేజ పెసిమిస్ట్, నేను ఆప్టిమిస్ట్, ఆయన బొంబాస్టిక్ అండి. సో ఆయన కొంచెం ఇంకా పెద్దగా చేయండి, ఇంకా పెద్దగా చేద్దాం, స్పానిష్ తీసుకెళ్దాం, చైనీస్ తీసుకెళ్దాం అని చెప్పి అన్ని ఐడియాస్ ఆయనే అనమాట. కింద అన్ని లాంగ్వేజెస్లో టైటిల్ వేసినందుకు. సో నాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ చైతన్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా. షీ హస్ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మెయిన్లీ ట్రస్టింగ్ మీ మోర్ దాన్ మై పేరెంట్స్. సో దట్స్ వాట్ ఐ సే. సో నన్ను అంత నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ తేజ. సో తేజ నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ల క్రితం ఒక సినిమా నేను చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఒక ఆడిషన్కి గూడిచారి డైరెక్టర్ శశి నాకు పరిచయం చేశారు. సో తను ఆడిషన్ చేశాను. చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను ఒక డైరెక్టర్ తను యాక్టర్ అని కాదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూసాను. సో తను ఆల్రెడీ ఒక చైల్డ్ స్టార్. సో అలాంటిది తను ఆడిషన్కి వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించాడు. సో దీంతోనే ఈ సినిమా చేయాలనుకున్నాను. కాకపోతే తర్వాత ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దానివల్ల ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. బట్ మేము ఫ్రెండ్స్గా ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఇంకొక సినిమా ట్రై చేసాము. సో అర్ధరాత్రులు గోడలు దూకేమో. సో చెయ్యని పని అంటూ లేదు సినిమా ఇండస్ట్రీలో.
గోడలు దూకామంటే ప్రొడ్యూసర్ గోడలు అండి. అది ప్రొడ్యూసర్ ఇళ్ళకి వెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళని కలవడానికి గోడలు దూకా అంతే. అంటే లాస్ట్ లో అర్ధరాత్రి 2 వరకు డిస్కషన్ పెట్టిన తర్వాత ఓకేనండి వెళ్ళిపోండి అనేవారు. వెళ్ళిపోండి అన్న తర్వాత కింద గేట్ లాక్ వేసేసి ఉండేది అనమాట. సో బయటకు వెళ్ళాలంటే గోడ దూకాలి కదా. సో అలా గోడ దూకాము. దూకే టైంకి మా కారు ఎవరో పంచర్ చేసేసారు. సో మళ్ళీ నడుచుకుంటూ పోవడం దూరం ట్రావెల్ చేసాం. కుక్కలు వెనకాల పడ్డాయి. సో చాలా ఎనీలేండి. సో వీ హ్యాడ్ బీన్ త్రూ అ లాట్. సో ఫైనల్గా జాంబీ రెడ్డి చేసాము. ఎవరో అన్నారు అంటే తేజతో ఎందుకు చేస్తున్నావు, ఇంకా 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 చాలా మంది బెటర్ స్టార్స్ ఉన్నారు కదా అది ఇది అని అంటే, ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. సో ఫస్ట్లీ తేజ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పట్లేదు. సో చాలా చాలా మంచి యాక్టర్. ఎమోషనల్ సీన్స్ అయితే ఎరగదీసేస్తాడు. సో నాకే కళ్ళు నుంచి నీళ్ళు వస్తాయి. రొమాన్స్ ఇంకొంచెం బెటర్గా చేయాలి కానీ ఎమోషన్ మాత్రం ఇస్తే ఇలా నేను చూపిస్తాను అన్నట్టు చేస్తాడు. సో ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ సెట్లో అందరికన్నా ముందు అంటే నేనే కొంచెం లేట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను టు బీ ఆన్ టైం. వరకు బాగా తెలుసు, ఇప్పుడు కూడా లేట్గా వచ్చాను. బట్ అంత పంచువల్ కాదు నేను. కానీ బట్ తేజ అందరికన్నా సెట్లో అందరికన్నా ముందు వచ్చి తన ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉండేవాడిని. తనకి చెప్పడం మర్చిపోయాను షార్ట్ లేదు అని చెప్పి లాస్ట్ వరకు ఉండి సో చాలా కష్టపడి సినిమా కోసం పనిచేశాడు. సో చాలా దెబ్బలు తగిలాయి, చాలా ఇంజురీస్ అయ్యాయి. బట్ అయినా సరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వేరే సినిమాలు ఏం కమిట్ అవ్వకుండా వెయిట్ చేశాడు. అండ్ నాకన్నా చెప్పాలి అంటే కనుక ఏజ్లో తక్కువైనా సరే మా యూనిట్లో అందరికన్నా మోర్ మెచ్యూర్డ్ పర్సన్. సో అది నిజం కదా. సో ఒక్కొక్కసారి నాకు కూడా సమ్టైమ్స్ వెన్ ఐ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీస్ బీన్, మేమందరం చాలా చిన్నపిల్లల కింద లెక్క తనతో కంపేర్ చేసుకుంటే. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాడు కాబట్టి సో హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హౌ టు బీ ఆర్ హౌ టు బిహేవ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. అండ్ నేను ఫస్ట్లో అన్నాను అంటే లైక్ ఈ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు తేజ తప్పితే ఇంకెవరు ఈ సినిమాకి బెటర్ కాదని. ఐ థింక్ మీరు అందరూ ఇప్పుడు ఒప్పుకుంటారా ఈ సినిమాలో తేజ కన్నా ఇంకెవరన్నా? తేజనే కదా పర్ఫెక్ట్ యాక్టర్ అది. సో ఈ సినిమాతో సూపర్ హీరో అయ్యాడు. సో స్టార్ ట్యాగ్ అనేది కూడా మరి ఏం స్టార్ ట్యాగ్ వేస్తారో మరి మీరే ఇవ్వాలి. ఒకటి అనుకున్నాము బట్ అది నేను ఇస్తే బాగోదు, మీరు ఇస్తే బాగుంటుంది. సో సూపర్ హీరో తేజ సజ్జా ఫ్రెండ్ని హీరోని చేయడం ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఫ్రెండ్ని స్టార్ చేయడం అనేది ఎంతకన్నా ఎక్కువ ఆనందం వేస్తుంది. నేను నా ఫ్రెండ్ని ఈ రేంజ్లో చూడటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చాలా ఇంకా ఇంకేమనుకోండి. ఓకే. సో ఇంకా మిగిలిన మేము పర్సనల్గా షేర్ చేసుకుంటాము. తర్వాత అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్. నేను 30 రోజుల్లో ప్రేమిస్తే సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ చూసి ఈ అమ్మాయి ఈ సినిమాకి అయితే బాగుంటుంది, బట్ తెలుగు మాట్లాడగలిగితే బాగుంటుంది అనుకుంటే తను తెలుగులో చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంది. అండ్ తను కూడా పాపం చాలా వెరీ సిన్సియర్ అండ్ వెరీ పంక్చువల్ అబౌట్ ద షూట్. సో తను కూడా పాపం చాలా కష్టపడి ఈ సినిమా చేసింది. ఫారెస్ట్లో షూట్ చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలాయి, కింద పడింది. తను కూడా షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ లాస్ట్ 2 years ముందు చెప్పాను. సో తను కూడా వేరే సినిమాలు చాలా కమిట్ అవుదాం అనుకుంటున్నప్పుడల్లా సరే షీ వాజ్ వెయిటింగ్. సో ఇంకా అవ్వలేదా అని చెప్పి షీ వాజ్ ఆస్కింగ్ మీ లాస్ట్ 2 years నుంచి. ఫైనల్గా ఐ హోప్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించినందుకు ఐ హోప్ ఐ డెలివర్డ్ ద ఫిల్మ్ దట్ ఐ ప్రామిస్డ్ యూ 1000 times. సో నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు. సో ఫస్ట్ నేను ఈ స్టోరీ ఫోన్ చేసి కాల్లో చెప్తున్నప్పుడు తను అప్పటికే షీఈస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ క్రాక్ మూవీతో.
సో చేస్తారా లేదా అనుకుని టెన్షన్ పడుతూ కాల్లో చెప్పినప్పుడు షీ వాజ్ ఇమ్మీడియట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ. అండ్ అంటే తర్వాత నేను ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేశారు యాక్చువల్గా చేసి, సార్ మీరు ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ మేకర్ సార్, మీరు సూపర్ ఫిల్మ్ మేకర్ సార్, మీరు పెద్ద ఫ్యాన్ సార్ అన్నారు. అంటే నేను అవును ఒప్పుకుంది, థ్యాంక్ యూ అండి. ఏ సినిమా మీకు బాగా నచ్చింది అంటే, మీ సినిమాలో నేను చూడలేదు సార్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు మీ సినిమాలో పెట్టుకున్నారు సార్, మీరు సూపర్ డైరెక్టర్ సార్. సో మీ చాయిస్ ఏదైతే ఉందో ఆ చాయిస్ తీసుకున్నందుకు మీరు సూపర్ సార్ అండి. సో ఆమె ఒక లక్కీ చామ్ అయిపోయారు తెలుగు సినిమాకి. సో తట్టు సంక్రాంతి. సో నెక్స్ట్ నుంచి చూడండి, సో మీరు బిడ్ వేస్తే కనుక వరలక్ష్మి శరత్ కుమార్ గారి డేట్స్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా అంటే కనుక ఒక మీకు ఎంత డబ్బులైనా సరే పే చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ గారు ఏమంటారు? సో నెక్స్ట్ 2025 సంక్రాంతి సినిమా ఏముండబోతుందో చూడాలి వరలక్ష్మి గారిది. జై హనుమాన్. సో నెక్స్ట్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. వినయ్ రాయ్ గారు, సో ఆ సూట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ లో అది చాలా డిఫికల్ట్ టు వేర్ ఇట్ అండ్ యూనో అది చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. సో ఆ సూట్ వేసుకుని ఒక కన్ను మూసుకుని జస్ట్ ఒక సింగిల్ అయితే పాపం ఆయన యాక్ట్ చేసేవారు. సో ఐ డోంట్ థింక్ వినయ్ రాయ్ గారు కాకుండా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరు చేసేవారు కాదు, మధ్యలో ఆపేసేవారు, నేను చేయను అని అనేసేవారు. ఓన్లీ ఆయన మాత్రమే. అది షూట్ చేసే ప్రాసెస్ లో ఐ థింక్ హీ లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 2-3 kilos వెయిట్. అంటే అంత వెయిట్ వేసుకుని లోపల చెమట పట్టేసి ఇట్స్ నాట్ ఈజీ. స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు అతన్ని హేట్ చేయొచ్చు, బట్ నేను వెనకాల ఆయన ఎంత కష్టపడ్డారు అంటే టు బీ హేటెడ్ బై యూ ఫర్ అన్ యాక్టర్, మీరు తనని హేట్ చేయడానికి తనెంత కష్టపడతారు అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరు చేయరు. సో వేరే వాళ్ళ ప్రేమను కొనుక్కోవడం కోసం కష్టపడతాం కానీ వేరే వాళ్ళు తనని కోప్పట్టడం కోసం ఎంత కష్టపడ్డారు. సేమ్ రాజ్దీపక్ శెట్టి. సో తను కూడా పాపం చాలా చాలా ప్యాషనేట్ యాక్టర్, చాలా చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. హీ బిల్డ్ హిస్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజ్దీపక్ శెట్టి గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ గెటప్ సీను లాంగ్ టైమ్ కొలాబరేటర్. నేను తనతో చెప్పినట్టు హనుమాన్ మూవీ అనుకున్నప్పుడు తేజ కన్నా ముందు గెటప్ సీన్ గారికి రోల్ రాసాము. సో ఈయనతో కంపల్సరీ ఒక రోల్ ఉండాలి ఈ సినిమాలో అని చెప్పి. ఆయన కూడా ఫెంటాస్టిక్, ఆన్ స్పాట్ చాలా ఇంప్రూవైజ్ చేశారు. కొన్ని డైలాగ్స్ అయితే కనుక నాకు అక్కడ ఆయన సార్ ఇలా వేద్దాం సార్ ఒక డైలాగ్ అని చెప్పి లొకేషన్ లో చెప్పినప్పుడు నాకంత పెద్ద కామెడీ అనిపించేది కాదు అది. బట్ అది నేను ఇప్పుడు థియేటర్ లో చూస్తూ ఉంటే కనుక సో జనాలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటి కాంట్రిబ్యూషన్ ఈ సినిమా కంటే నేనే మొత్తం చేశానని చెప్పట్లా. సో నాకు నచ్చినవి కూడా ఈ సినిమాలో చాలా వర్క్ అయినాయి అనమాట థియేటర్ లో ఆడియన్స్ కి. సో దాని కాంట్రిబ్యూషన్ అందరి నుంచి ఉంది. సో తేజ ఇంప్రూవైజ్డ్ అలాట్, వరుణ్ గారు, అమృత గారు, వినయ్. సో ఎవ్రీబడి కెప్ట్ ఇంప్రూవైజింగ్ ద ఫిల్మ్. తర్వాత సత్య ఇస్ వన్, ఆ వర్డ్ మింగేశాను, వన్ వెరీ గుడ్ యాక్టర్. రియల్ లైఫ్ లో కూడా హీ ఈస్ సో ఫనీ. అంటే మోస్ట్ ఆఫ్ ద కమెడియన్స్ ఆర్ నాట్ రియలీ ఫనీ పీపుల్ అవుట్ సైడ్, బట్ సత్య ఇస్ వన్ గై హూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈస్ అమేజింగ్. లాట్ ఆఫ్ ఆన్ స్పాట్ ఇంప్రూవ్ చేశారు. సో మధ్యలో చాలాసార్లు అడుగుతూ ఉండేవారు, సార్ నేను ఉంటాను కదా సినిమాలో, ఫైనల్గా లేపేస్తారు కదా నాది, ఇది ఉండదు కదా సినిమాలో అని చెప్పి అనేవారు. లేదు సార్ ఉంటుంది అంటే కనుక యాక్చువల్గా కూడా మా టీం అందరూ కూడా ఆయన సీక్వెన్స్ లేపేద్దాం అని చెప్పి చాలా ట్రై చేశారు. బట్ నేను ఫైట్ చేసి ఆ సీన్స్ ఉంచడం అది చాలా థియేటర్లో చాలా నచ్చడం అనేది ఈవెన్ మనం కాదు, నార్త్ ఇండియన్ ఆడియన్స్. సో నేను ముంబై ప్రమోషన్కి వెళ్ళినప్పుడు చాలా మంది అడిగారు ఎవరి యాక్టర్ చాలా బాగా చేశారు అని చెప్పి చాలా చాలా ఎంజాయ్ చేశారు థియేటర్లో. సో సత్య గారు, రోహిణి గారు కూడా నాకు చాలా ఇష్టమైన యాక్టర్. సో ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేశారు మా సినిమాలో. అండ్ మీర్ గారు, రామరాజ్ గారు, చాలా మంది యాక్టర్స్ రాకేష్ మాస్టర్ చేశారు. ఆయన ఈ రోజు ఉంటే బాగుండేది. ఆయన చాలా కష్టపడి చేశారు ఈ సినిమా కోసం. అండ్ దర్ ఆర్ లైక్ మెనీ యాక్టర్స్. సారీ నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను సోషల్ మీడియాలో ఐ విల్ పుట్. వెన్నెల కిషోర్ గారు ఆయనకి ఒక లుక్ ఇచ్చాం మేము, ఫ్రెంచ్ బీట్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చూస్తే ఆయన జనరల్గా ఇష్టం ఉండదు ఫేస్ మీద ఏమైనా ఎక్స్ట్రా మేకప్ ఏమైనా వేసినా, వేరే లుక్ ఏమైనా ట్రై చేయాలన్నా యాక్టింగ్ ఇదైపోతుంది కదా అని. సో నేను ఏం చెప్తున్నా సరే ఆయన చాలా బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండేవారు అనమాట. నేను చాలా ఎక్సైటెడ్గా సార్ ఈరోజు సీన్ ఇలా ఉంటుంది, కామెడీ ఇలా ఉంటుంది అంటే కనుక జస్ట్ అలా లుక్ ఇచ్చేవారు. నేను అనుకునేవాడిని పాపం ఆయనకి నచ్చట్లేదేమో అనుకునేవాడిని.
బట్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఫ్రెంచ్ పీరియడ్ వల్ల హీ వాజ్ అనేబుల్ టు రియాక్ట్ అనమాట. సో ఏం ఫ్రెంచ్ పీరియడ్తో చాలా బాగుందండి అనేవాడు అంతే. బట్ ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన క్యారెక్టర్ మా యూనివర్స్లో చాలా ముందుకు వెళ్ళబోతుంది. సో సిరి ఈస్ గోన్ ట్రావెల్ అనమాట. ఆయన క్యారెక్టర్ పేరు సిరి అని పెట్టాం కదా. సో హాయ్ సిరి అన్నప్పుడల్లా సరే మేము వర్క్ చేస్తున్నప్పుడు మా ఫోన్స్లో సిరి ఓపెన్ అవుతూ ఉండేది. హాయ్ సిరి అన్నప్పుడల్లా మా ఫోన్ ఇలా స్టార్ట్ అవుతూ ఉండేది అనమాట. సో థియేటర్లో కూడా అలా చాలా మంది జరిగిందని విన్నాను. ఈజ్ ఆల్సో అన్ అమేజింగ్ యాక్టర్. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన యాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట కిషోర్ గారు. సో తర్వాత మా సినిమాలో మోస్ట్ ఎంటర్టైనింగ్ గా చేసిన యాక్టర్ మా మాస్ మహారాజా రవితేజ గారు. సో ఆయన 3 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన మాట, నేను సినిమా స్టార్ట్ చేసే ముందు సరే నేను ఒక సినిమా చేస్తాను, అందులో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే కనుక ఆయన ఓకే రా ఇద్దామని అన్నారు. దాని తర్వాత నేను 3 ఏళ్ళ తర్వాత మొత్తం సినిమాలో వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సినిమా కూడా రిలీజ్ రెడీ సేమ్ టైంలో ఉంది, ఇస్తారా ఇవ్వరా, అసలు అడిగితే బాగుంటుందా బాగోదా, ఇంకేమన్నా చేద్దామని అనుకుని నేను డౌట్ఫుల్గా అడిగితే కనుక ఇమ్మీడియట్లీ సెట్ ఓకే వచ్చి చేసేద్దాం అన్నారు. సో చాలా తక్కువ మంది ఉంటారండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనల్ని సపోర్ట్ చేసేవారు. సో అంత జెన్యున్ పర్సన్ నాకు దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రవితేజ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ హనుమాన్. అండ్ మాకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఆ క్యారెక్టర్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని మా సినిమాటిక్ యూనివర్స్లో. ఐ థింక్ యునో రవితేజ గారు ఆయన ఒప్పుకుంటే కనుక ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో రవితేజ గారితో ఒక ఫిల్మ్ చేసేలాగా, ఆ కోటి అనే క్యారెక్టర్తో ఒక ఇది చేసేలాగా ఒక ఐడియా వచ్చింది. సో హోప్ఫుల్లీ వీ విల్ డూ వన్ ఫిల్మ్ విత్ రవితేజ గారు ఇన్ దిస్ యూనివర్స్. యాక్టర్స్ పరంగా ఐ థింక్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను నా నెక్స్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాను. తర్వాత మా శివేంద్ర గారు, ఆల్రెడీ కల్కి మేము కలిసి వర్క్ చేసాము. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్ హిమ్. ప్రతిసారి కూడా ఏదో ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి ప్రశాంత్ ఇదిగో ఇలా ఇది ఒక షార్ట్ బాగుంది అది ఇది అని చెప్పి నాకు ఎగ్జైట్మెంట్ చాలా ఇష్టం అనమాట. టెక్నీషియన్స్ లో ఏదో ఒకటి కొత్తగా చేయాలి అన్న ఎగ్జైట్మెంట్ చాలా చాలా ఇష్టం. సో శివేంద్ర గారితో ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. అదే కాదు కొన్ని జోక్స్ మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం బాగుంటది. కొంచెం అంటే లైక్ చాలా స్ట్రెస్ ఉంటుంది కదా మనం షూట్ చేసేటప్పుడు. బట్ నాకు తెలిసి వేరే సినిమాటోగ్రాఫర్స్తో ఏమన్నా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చాము, కానీ శివ గారితో ఆ స్ట్రెస్ ఉండదు అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం మేము షూట్. అండ్ జనరల్గా చాలా ఫిల్మ్ సెట్స్ ఏంటంటే చాలా లౌడ్గా ఉంటుంది అనమాట, అరుపులు క్యాక్లు అలా అలా అరిసి. శివ గారి సెట్లో ఏంటంటే అంత సైలెంట్గా ఉండాలి. సో నేను కూడా నాకు కూడా నాయిస్ పెద్దగా పడదు. సో శివ గారు నేను ఏంటంటే కొంచెం సెట్లో అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా సరే చాలా సైలెంట్గా జరుగుతుంది, ఒక లైబ్రరీలో జరుగుతున్నట్టు ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ కూడా. సో థ్యాంక్ యూ శివ గారు. మీరు కొన్ని షార్ట్స్, వాటర్ ఫాల్ షార్ట్ ఇవన్నీ చాలా బాగా తీశారు. మీరు తీలేదా? నేను మధ్యలో ఒకసారి సినిమా చూపించాను, సార్ ఇదంతా నేను తీయలేదు కదా, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది, వేరే కెమెరామెన్ పెట్టుకుని చేశారా అన్నారు. అది మా విఎఫ్ఎక్స్ టీమ్ గొప్పతనం. అలాగే రివర్స్ అనమాట. సో కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని శివగారు చేసి విఎఫ్ఎక్స్ అనుకున్నారు, ఇప్పుడు విఎఫ్ఎక్స్ లో చేస్తే మేము రియల్ లైఫ్ గా కెమెరామెన్ చేస్తాను అనుకున్నారు. సో అంత సీమ్లెస్ గా సినిమా అలా బిల్డ్ అయింది. సో దానికి మా డిఐ కలరిస్ట్ అశ్వత్ అండ్ సివి రావు గారు టెక్నికల్ హెడ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో ఆయన చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. అండ్ లాస్ట్ లో బాగా ప్లాన్ చేసి సినిమా రిలీజ్ కి టైంకి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అశ్వత్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ శివ గారు కూడా థ్యాంక్స్, మా కలరిస్ట్, ఇంకొక కలరిస్ట్ శివ గారు. అండ్ మా విఎఫ్ఎక్స్ మా టీమ్ రామరాజు గారు, యష్, మీ టీం అందరికి కూడా, హాలో హ్యూస్ టీమ్కి అండ్